ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' తెలుగు సరికొత్త సీజన్ షురు అయింది. 'బిగ్ బాస్' సీజన్ 8లో ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్నులు, ట్విస్టులకి లిమిట్ లేదు అంటూ ఈసారి కూడా వ్యాఖ్యాతగా నాగార్జున సందడి చేశారు. 'ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్' పేరుతో మొదలైన ఈ సీజన్‌లో హౌస్ మేట్స్ ఇద్దరు చొప్పున కలిపి పంపారు. ఇక మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లారు. అలాగే 'బిగ్ బాస్' ఈ సీజన్‌కి సంబంధించి 3 కండిషన్స్‌ని పెట్టారు. ఈ సీజన్‌లో హౌస్‌కి కెప్టెన్ ఉండడు. అలాగే కంటెస్టెంట్స్‌కి రేషన్ ఇవ్వరు. వాళ్ళే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ జీరో అంటూ రివీల్ చేశారు. అంటే హౌస్ మేట్స్ ఆటని బట్టి ప్రైజ్ మనీ లిమిట్‌లెస్‌గా మారుతుంది. ఈ సీజన్ 8లో తొలిసారిగా అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు నటి యష్మి గౌడ. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. హౌస్‌లోకి వెళ్లే ముందు యష్మి మాట్లాడుతూ, నాకు ప్రస్తుతం ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. ఒకప్పుడు ఉండేవాడు. నా మూడ్ స్వింగ్ భరించలేక నేను అతడిని పంపించేశా. పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదు. మొదట రిలేషన్‌షిప్, లవ్ ఓకే అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటా. పెద్దలు కుదిర్చిన పెళ్లి అస్సలు చేసుకోను. నాకు వంట చేయడం రాదు. బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేను. ఆకలేస్తే కోపం వస్తుంది. నేను చెప్పిన పని చేయకపోయినా, అబద్ధాలు చెప్పినా కోపం వస్తుంది. హౌస్‌లో నాకెలాంటి స్టేటస్‌లు లేవు. మంచి పోటీ మాత్రం ఇస్తా అని చెప్పుకొచ్చింది. అలాగే నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమే. పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించిన యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ సభ్యుడిని నేను. లెజెండరీ నటుడు ఏఎన్నార్ నా నటన చూసి మెచ్చుకున్నారు. నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకత్వం చేయాలనిపించింది. అప్పుడు రామన్న యూత్ సినిమా చేశాను. మళ్ళీ బిగ్ బాస్ అని మంచి వేదిక దొరికింది. కొంచెం ఎమోషనల్ అయినా బయటకు కనపడనియ్యను అన్నారు అభయ్. రంగనాయకి టీవీ షోతో మంచి పాపులర్ అయ్యింది ప్రేరణ కంబం. పలు తెలుగు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చారు ప్రేరణ. ఇప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటా. మంచి బంధాలు ఉండాలి. ఎప్పుడు జాలీగా ఉండాలి. ఆటలు బాగా ఆడతా. నాతో పోటీ పడే కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నేను హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్స్. ఇక మేమిద్దరం స్కూటీ వేసుకొని అర్ధరాత్రి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఇక పెళ్ళయి 8 నెలలు అయ్యింది. మా ఆయన పేరు శ్రీపాద్. నాకు హౌస్‌లో లిమిట్‌లెస్‌గా నిద్ర కావాలి అంటూ అభయ్ నవీన్‌తో కలిసి హౌస్‌లోకి వెళ్లారు.